జై శ్రీరామ్ మిత్రులారా, నేను ఈరోజు చెప్పేదేనంటే మనము బతుకుతున్న సమాజంలో అంటే జీవిస్తున్న సమాజంలో చుట్టూ ఎటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఎన్నో రకాల మోసాలు ప్రతిరోజు కూడా మీరు చూస్తున్నారు. పేపర్లో కానీ టీవీలో కానీ ఎవ్వరు కూడా బంధువులను స్నేహితులను నమ్మి మోసపోయిన వాళ్ళే ఉన్నారన్నమాట. కొంతమంది ఆస్తులు పోతే కొంతమంది కుటుంబ సభ్యులను పోగొట్టుకున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే మన దేశంలో మానవ విలువలు చాలా వరకు తగ్గిపోతున్నాయి రోజు రోజుకు. ఎందుకంటే డబ్బు మీద ఆశ ఎక్కువ పెరిగిపోయింది. నేను అందరికన్నా ఎక్కువ డబ్బు సంపాదించాలి అని. ఆ విషయాన్ని పురస్కరించుకొని ఈరోజు నేను కొన్ని చుట్టూ జరిగే విషయాలను మీతో పంచుకోదలుచుకున్నాను. మనం చుట్టూ ఉన్న మనుషులు ఎటువంటి వారు, మనం ఎటువంటి మనుషుల మధ్య నివసిస్తున్నాము, అదే ఈరోజు విషయం. నిజాయితీ లేని విషయం గురించి ముందుగా చెప్పాలంటే అత్యవసర పరిస్థితి 1975లో జూన్లో దాన్ని విధించారు. ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదు అంటే ఆమె ఊరికి వెళ్ళాలి కదా, సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, లేకపోతే తర్వాత ఎన్నికలలో మళ్ళీ గెలవాలి. కానీ అలా చేయలేదన్నమాట. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించినప్పుడు ఈమె ఏం చేసింది, రాజ్యాంగంలో ఏమన్నా ఉందా, ఒకటి మనం ఇట్లనే పర్మనెంట్గా ప్రధానమంత్రిగా ఉండడానికని చూసి దాంట్లో ఎమర్జెన్సీ అంటే అత్యవసర పరిస్థితి, ప్రజలకు ఏమాత్రం హక్కులు ఉండవు, ఇంకా నేనే మొనార్క్ అనమాట, డిక్టేటర్గా ఉంటానని చెప్పేసి ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇంకా అంతే. ఇంకా చూడండి, ఎక్కడ పడితే అక్కడ ఎవరినంటే వాళ్ళను అరెస్ట్ చేసింది, ఎన్కౌంటర్ చేయడము, గుడిసెలు తొలగించేసేయడము, ఇల్లు తొలగించేయడం, ఇట్లా ఎన్నో చేశారన్నమాట అరాచకాలు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఎన్నో అనమాట, పట్టుకొని పోవడము చేయడం. ఇలా చేసినప్పుడు ఏమవుతుంది, ఇందిరాగాంధీకి ఇంకా ఏకఛత్రాధిపతం అన్నమాట. ఎవరు కూడా ఎదురు చెప్పలేదు. ఈ చెంచాగాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు కూడా ఇందిరాగాంధీని పొగిడే చెంచాగాళ్ళు ఉన్నారనమాట. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటి అంటే ఇదేనమాట. ఎదురు తిరిగిన వాళ్ళందరినీ జైల్లో వేయడం. 1,40,000 మందిని వేశారు చూడండి. ఇంకా ఎంత అన్యాయం, ఎంతమందిని పొట్టన పెట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఎవరు చూసినా కూడా మేము పంట రుణాలు మాఫీ చేస్తాం రైతులవి అంటారు. అంటే ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయంటే ఇదే కష్టపడి పనిచేసింటారు కదా, వాళ్ళు పన్నులు కడతారు, వాళ్ళ డబ్బులు తీసుకుపోయి అక్కడ ఏమాత్రము వాళ్ళు కట్టకుండా ఉంటారు కదా, లోన్లు అప్పు తీసుకుంటారు బ్యాంకులో, కట్టని వాళ్ళకు మాఫీ అనమాట. కట్టే వాళ్ళు రెగ్యులర్గా ఉంటారు కదా, వాళ్ళకి మాఫీ లేదు. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా ఉంటారు, వాళ్ళు ఓవర్ డ్యూ కాదు, అంటే రాణి బాకీ కాదు కాబట్టి. వీళ్ళదంటే రాణి బాకీ అయినప్పుడు మాత్రమే వీళ్ళు మాఫీ చేస్తారంటే చూడు, ఒక ఇంట్లో ఒకరికి 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు ఇట్లా. ఇప్పుడేంటి, ఇది 5వసారి కదా. ఎన్ని రుణమాఫీలు వచ్చినాయో చూడండి రైతులు. అంటే వాళ్ళు పంటలు వేస్తున్నారా లేదా ఇవన్నీ చూడరు, అంతే. పంట లోన్ తీసుకున్నారు అంటే వేసేయండి. మేము చాలా మందిని చూస్తున్నాం కదా, వాళ్ళ ఇష్టం. లోన్ తీసుకున్న తర్వాత పంట వేయచ్చు, వాళ్ళు వేయకపోవచ్చు. రుణం కొన్ని సార్లు అయితే బంగారు లోన్లు కూడా, బంగారు మీద తీసుకున్న అప్పులు కూడా మాఫీ చేశారు. ఇంకా ఎంత అన్యాయం చూడరు. మాఫీ రాని వానికి, చిన్న వ్యాపారస్తునికి, తోపుడు పనుల వానికి ఎంత కోపం ఉంటుంది. ఒక్కొక్కరికి 1,00,000, 2 లక్షలు ఇట్లా మాఫీ అయినాయి ఒక కుటుంబంలో. ప్రతి 5 సంవత్సరాలకు 1,00,000 వస్తున్నాయంటే ఏమీ కష్టపడకుండా మళ్ళీ వాళ్ళ ఆదాయం వాళ్ళకే ఉంటుంది, కానీ ఇట్లా ఎక్కువ డబ్బులు వచ్చేస్తుంటాయి. ఇది అన్యాయం కదా మరి. ఇట్లా చేస్తే ఎట్లవుతుంది, ప్రజలు కట్టిన పన్నులు ఏంటంటే ఏదైనా ప్రాజెక్టులు కట్టాలి, బ్రిడ్జిలు కట్టాలి, స్కూల్ భవనాలు కట్టాలి, కళాశాలలు కట్టాలి, దీనికి డబ్బులు కావాలి. దీనికి అన్నిటికీ మళ్ళీ అప్పులు తీసుకుంటారు. మన దేశంలో జరిగే ఇంకొక అన్యాయం గురించి చెప్తాను చూడండి. మనుషులు నిజాయితీగా ప్రవర్తించరు అనే దానికే ఉదాహరణ చెప్తాను అనమాట. ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా ప్రతి రాష్ట్రంలో ఎంతో కొంతమంది పిల్లలు బోరుబావిలో పడి చనిపోతున్నారు. వాళ్ళను తీనికి అంటే తెలిసిన తర్వాత బోరుబావిలో పడిపోయినారు ఒక బాలుడు బాలిక అని తెలిసిన తర్వాత ప్రభుత్వం వాళ్ళు, కలెక్టర్లు అంతా పరిగెత్తుకొని వస్తారు. దానికి కోట్లు ఖర్చు పెడతారు, చుట్టూ తవ్వేస్తారు. తవ్వేసిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ తర్వాత సమాంతరంగా ఇంకొక రంధ్రం చేసి అక్కడ ఏమన్నా బతికి ఉన్నారేమో చూస్తారు. కానీ చాలా మంది చనిపోతారు అనమాట. ఎందుకంటే మనం ఆక్సిజన్ ఇవ్వగలం కానీ లోపల గుంత లోపలికి ఆహారం కానీ నీళ్లు కానీ ఇవ్వలేరు, అందుకని పిల్లలు చనిపోతారు. కానీ ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, బోరుబావిలో పడిపోయినారు, మనం కాపాడడానికి ప్రయత్నం చేసాం అనుకుంటారు కదా, ఆ బోరుబావిని, ఖాళీ బోరుబావిని పూడ్చడానికి ఎంత సమయం పడుతుంది, ఎంత ఖర్చు అవుతుంది అంటే ఆ కక్కుర్తి మనస్తత్వంతో ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి. 5-6 బోర్లు వేస్తాడు,
తీసుకుపోతాడు పైపులన్నీ, ఆ రంధ్రం ఏమో అట్లనే ఉంటుంది అనమాట. ఈ ప్లాస్టిక్ పైపులు ఉంటాయి కదా, ఆ పైపులను తీసుకెళ్తారు, గొట్టాలు గొట్టాలుగా పెద్ద రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రంలో చిన్న పిల్లలు ఆడుకుంటూ పోయి పడిపోతారు. ఒకసారి ఒక పొలంలో, ఆ పొలం రైతు ఉన్నాడు కదా, రైతు యొక్క కొడుకే పడిపోయినాడు అనమాట. ఇంకో చోట వాళ్ళు దగ్గర ఓనర్ వాళ్ళ కూతురు పడిపోతుంది. ఇట్లా ఉంటుంది. కానీ చాలా మందికి ఏంటంటే ఇది మన బుద్ధి మారదనమాట. నేను కాదు కదా, ఎవడో పడిపోతాడు, ఎవరి పిల్లలో చనిపోతారు అనుకుంటారు. కానీ అది మనకే వస్తుంది. ఎవరో చేసిన పాపం వలన బోరింగ్ వాడు ఓపెన్ చేసిన ఉందా, మన పిల్లలు నాశనం అవుతారు తర్వాత ఎక్కడో చోట, అది మనకే కొట్టుకుంటుందని ఎవరు అనుకోవడం లేదు. అంటే నిజాయితీ లేకపోవడం వలనే ఇది జరుగుతుంది. మన హిందువులు చాలా మంది షిర్డీకి తిరుపతికి ఎక్కువ పోతుంటారు. అది నేను కూడా గమనించాను. షిర్డీకి ఆ గుడిలో మనకు సంబంధం లేదని తెలిసినా కూడా వెళ్తారు. లక్షలు అక్కడ ఇచ్చేస్తుంటారు అనమాట. కొంతమంది ప్రతి సంవత్సరం వెళ్తుంటారు గుంపులుగా. ఈ తిరుపతి కూడా అంతేనమాట. మాటికి తిరుపతికి వెళ్తుంటారు. అక్కడ కూడా డొనేషన్ ఇవన్నీ హుండీల డబ్బులు వేయడం ఇవన్నీ చేస్తుంటారు. అసలు వీళ్ళకి తెలుసా అక్కడ ఎంత ఆస్తులు ఉన్నాయి? తిరుపతి దేవస్థానానికి 20,000 కోట్ల బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి. వాటి మీద వచ్చే వడ్డీ 2,000 కోట్లు. ఇంకా మీరు ఆలోచన చేయండి. బంగారం ఎంత ఉంది? 5,000 కోట్ల రూపాయలకు సమానమైన బంగారం ఉంది. అంటే ఇప్పుడు ధర పెరిగింది కదా, ఇంకా ఎక్కువ ఉండొచ్చు వాటి విలువ. ఇంకా వజ్రాలు, ఈ కిరీటాలు, ఇవన్నీ 12 కిరీటాలు ఉన్నాయి. ఇవన్నీ ఏం చేస్తారు మరి, అదే అర్థం కావడం లేదు. అంటే ఏంటంటే ఇక్కడ ఎవరికి కూడా స్థానిక గుళ్ళకు కానీ వాళ్ళ చుట్టాలకు కానీ ఎవరికి కూడా వీళ్ళు డబ్బులు ఇవ్వరు. మీకు తెలిసే ఉంటుంది, నోట్ల రద్దు అప్పుడు 500, 1000 రూపాయల నోట్లు రద్దు అయినప్పుడు ఈ తిరుపతికి షిర్డీకి పోయే మహానుభావులు ఏం చేశారు, ఆఖరి తేదీ తర్వాత అంటే డిసెంబర్ 30 వరకు వాళ్ళు 2016లో గడువు ఇచ్చారు ప్రభుత్వం వాళ్ళు. ఆ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన గడువు 30 తర్వాత పోయి తిరుపతి హుండీలో వేశారనమాట. అంటే ఎవరికి పనికి రాకుండా, అంటే చుట్టుపక్కల ఎవరికి వీళ్ళు ఇవ్వదలుచుకోలేదు, స్థానిక గుళ్ళకు వీళ్ళు ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే బుద్ధి చూడండి ఎట్లా ఉంటుందో. ఆ బుద్ధి చిన్నప్పటి నుంచే వస్తుంది అనమాట. ఎవరికి సహాయం చేయకూడదు, ఏదో అక్కడ పోయి వేస్తే చూద్దామని. కానీ అన్ని ఎంత డబ్బులు అక్కడ వేశారు అది అర్థం కావడం లేదు. 50 కోట్ల రూపాయలు అంటే 49 కోట్ల చిల్లర వేశారంట తిరుపతి హుండీలో. అంటే ఇక్కడ ఎన్ని ప్రాజెక్టులు, మనకు ఎంత మంది బీద పిల్లలకు ఫీజు కట్టొచ్చు, ఇదంతా ఆలోచన చేయలేదు. నేను మాత్రం ఇక్కడ ఎవరికి సాయం చేయను, పిల్లికి విషయం పెట్టను, ఈ మనస్తత్వమే ఉంది చాలా మంది దగ్గర. మన తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయింది కదా. రెండుగా విడిపోతే 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని చాలా మంది అనుకున్నారు. కానీ ఏం జరిగింది, అప్పుల కుప్ప అయిపోయింది అనమాట. ఉద్యోగాలు ఎక్కువ వస్తాయిలే అనుకుంటే ఏం చేశాడు ఒక ఆయన, 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు రిటైర్మెంట్ వయస్సు, అంటే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళ వయసును పెంచేశాడు. అప్పుడు ఏంది, వాళ్ళు ఇంకా 2 సంవత్సరాల తర్వాత కానీ రిటైర్మెంట్ కారు, అంటే ఎవరికి ఉద్యోగాలు రావు. ఇంకొక ఆయన ఏం చేశాడు, ఇక్కడ ముఖ్యమంత్రి తెలంగాణలో 58 సంవత్సరాల నుంచి 61 చేశాడు అనమాట రిటైర్మెంట్ వయసు. అంటే 3 సంవత్సరాలు, ఇంకా 3 సంవత్సరాల వరకు ఈ నిరుద్యోగులకు ఎవరికి ఉద్యోగాలు రావు, రిక్రూట్మెంట్ అనేది ఉండదు. మళ్ళీ తర్వాత అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి, 60 నుంచి 62 సంవత్సరాలు చేశాడు అనమాట. ఈయన సొమ్మేం పోదు కదా, ఎవరు సొమ్ము పోదు, కానీ అన్యాయం అయిపోయేది యువకులే, ఎవరికి ఇంకా ఉద్యోగాలు రావు. అక్కడ 4 సంవత్సరాలు అయిపోతే ఇక్కడ 3 సంవత్సరాలు. ఇంకా చూడండి ఎంత అన్యాయం అయిపోయిందో. అంటే నేను ఎవరికి కూడా మేలు చేయదలుచుకోలేదు, యువకులు ఎట్లా పోయినా పాడవైనా పర్వాలేదు, ఈ బుద్ధి అనమాట. ఇంకొక ఆయన మోహన్ బాబు ఉన్నాడు కదా, ఆయన ఏం చేశాడు, కాలేజీకి సన్నీ లియోన్ అని ఒక సినిమా యాక్టర్ను, ఎటువంటి సినిమా యాక్టరో మీకు తెలిసే ఉంటుంది, ఆమెను తీసుకొచ్చి అక్కడ కాలేజీలో పరిచయం చేయడం. ఇంకొక విశ్వవిద్యాలయం వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ స్నాతకోత్సవంలో ఒక ఎందుకు పనికిరాని విధవ అంటే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మని తీసుకొచ్చి అతిథిగా పెట్టాడు. వాడు తిక్కగా మాట్లాడారు, నీచంగా ప్రవర్తిస్తున్నారు అనమాట. అంటే ప్రజలకు, విద్యార్థులకు, యువకులకు ఏదైనా మార్గదర్శనం చేయాలి అనే మాట పోయింది. ఇంకా ఏంటంటే నేను చెడిపోయినాను కదా, వీళ్ళు కూడా మిగతా వాళ్ళు కూడా ప్రజలు చెడిపోవాలని. ఈ సినిమాలు కూడా చూసాం కదా, సన్ ఆఫ్ ఇండియా అని కానీ, లైగర్ అనే సినిమా కానీ,
ఎంత చెత్త సినిమాలు ప్రజల మీద వదులుతున్నారంటే మీరు నాశనం అయిపోండి, మేము ముందే నాశనం అయిపోయినాం కదా అని. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ భర్తను వదిలివేసి ఒక ఆమె వెళ్ళిపోతే, భార్యను వదిలేసి ఇంకొకటి వస్తే, వాళ్ళిద్దరూ కలిసి మళ్ళీ ఇంకొక ఇంట్లో కాపురం పెడితే ఇట్లా ఉంది అన్నమాట. వీళ్ళు ఆదర్శవంతులు అంట, వీళ్ళు సెలబ్రిటీలు అంట. మన దేశంలో మీరు చూసే ఉంటారు, చాలా ప్రదేశాల్లో ఈ కంప చెట్లు విపరీతంగా పెరిగిపోయి నదులను, చెరువులను, రోడ్లను ఇవన్నీ ఆక్రమించేసుకుంటాయి. ఒక ఊరికి ఒక ఊరికి మధ్యన పోవాలంటే ఈ కంప చెట్లు విపరీతంగా పెరిగి వాహనాలకు అడ్డొస్తుంటాయి అన్నమాట. వర్షాకాలంలో అవి విపరీతంగా పెరుగుతాయి. దీనినే ఫారం తుమ్మ చెట్లు అంటారు. వీటిని ఒకప్పుడు ఏం చేశారు, మనకు స్వతంత్రం వచ్చినప్పుడు ఇక్కడ ఏదో కంప చెట్లు కావాలి, మంచి చెట్లను కొట్టేసి వంట చెరుకుగా వాడతారు అని చెప్పేసి ఆఫ్రికా నుంచి విత్తనాలు తెప్పించి ఇక్కడ అక్కడక్కడ నాటారు. అవి ఏంటంటే ఒక చెట్టు ఇప్పుడు పెరిగి పెరిగి 1000 చెట్లు అవుతుంది అనమాట. 1000 పోయి లక్షలు, లక్షలు పోయి కోట్లు అయిపోయింది అనమాట. ఇప్పుడు మీరు రాయలసీమ కానీ, ఇక్కడ ఒంగోలు ప్రాంతం కానీ, ప్రకాశం జిల్లాలో ఇవంతా కూడా ఏంటంటే ఈ మెట్ట ప్రాంతాల్లో విపరీతంగా పెరిగిపోయినాయి అనమాట. అవి ఇంకా సాగు చేయనికే పనికిరానట్టు అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే పార్థీనియం అని, ఆస్ట్రేలియా నుంచి వచ్చింది ఒకటి, వయ్యారి బామ అంటారు దాన్ని, కాంగ్రెస్ గడ్డి అంటారు, ముక్కు బుడగ గడ్డి అంటారు, ఇంకా రకరకాల పేర్లతో పిలుస్తారు అనమాట. హిందీ వాళ్ళు ఇంకొక వేరే పేరుతో పిలవచ్చు, కానీ ఎక్కువగా కాంగ్రెస్ గడ్డి, వయ్యారి బామ అంటారు. ఇది కూడా అంతేనమాట. చెరువులను, నదులను, రోడ్ల పక్కన ఇది విపరీతంగా పెరిగిపోయింది అనమాట. ఇవి ఏంటంటే ముక్కులోకి వాసన పోయిందంటే అంటే ఊపిరితిత్తులు చెడిపోతాయి. అటువంటి చెట్టు అనమాట ఇది. ఇటువంటి మొక్క అనమాట. అంటే ఎత్తు కూడా పెరగదు ఇది. ఈ సంవత్సరం ఒక చెట్టు పెరిగింది అనుకోండి, వచ్చే సంవత్సరం 1000 పైగా అట్లా 1000 రేట్లతో ప్రతి సంవత్సరం పెరిగిపోతూ ఉంటుంది అనమాట. ఇది చిన్నగా ఉన్నప్పుడే దాన్ని తీసేసి కాల్చేసేయాలి. కానీ ఆ పని చేయలేదు వ్యవసాయం వాళ్ళు, వ్యవసాయ విభాగం వాళ్ళకు అది డ్యూటీ ఉంది అనమాట. ఎక్కడ కనబడినా వీటిని నిర్మూలించాలి అని. మామూలుగా దాన్ని పెంచుకుంటూ పోయినారు. అది ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా అదే ఉంది అనమాట, అడవిలో అదే. ఈ మధ్య ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, గణపతి పూజ కోసమని ఈ చెట్టు మొక్కను కూడా తీసుకొని వచ్చి అమ్ముతున్నారు కొంతమంది. మీరు గమనించారు, ఈ మల్లెపూల గడ్డి అంటారు, ముక్కుపుడక గడ్డి అనేది దాన్ని కూడా పత్రి మాదిరి తీసుకొచ్చి అమ్ముతున్నారు అనమాట. అది లేనే లేదు, అసలు శాస్త్రంలో లేదు అనమాట. అయినా కూడా ఏంటంటే ఏదంటే ఆకు తీసుకొచ్చి వాళ్ళు అమ్మి డబ్బులు సంపాదించాలని. ఇప్పుడు దసరా రోజు కూడా అంతే అనమాట. జమ్మి పత్రి కాకుండా వేరేది ఏదో తీసుకొచ్చి అమ్ముతుంటారు. దాన్ని కొంతమంది తీసుకొని మార్చుకుంటుంటారు అనమాట, బంగారం అని. ఇప్పుడు మీరు ఈ 2 చెట్లను చెప్పినాను చూసారా, మన నిర్లక్ష్యమైనతోనే మన పంటలన్నీ కూడా నాశనం అవుతున్నాయి. ఆవులు, గేదెలు ఇవన్నీ దానికి ఎంతో నష్టం జరుగుతుంది. తర్వాత పంట శాతం కూడా తగ్గిపోతుంది. మనకు ఈ పాలు ఇచ్చే గేదెలు ఉన్నాయని చెప్పాను కదా, ఆవులు కానీ, అవి కూడా అంతే, పాలు ఇచ్చే శక్తి కూడా తగ్గిపోతుంది మొక్కలను పొరపాటున తింటేగిన. ఇంకా ఈ కంప చెట్లు అయితే మీరు చూడండి ఎంత పెద్దగా అయిపోతాయో. వర్షాకాలంలో ఇంకా అవి పెద్దగా మొద్దు అంటే చిన్న చెట్టు యొక్క మొదలు భాగము విపరీతంగా పెరిగిపోతే ఆ చెరువు కట్ట తెగిపోతుంది అనమాట. ఒక చెరువు తెగింది అనుకోండి, కింద ఉండే చెరువు ఇంకోటి కూడా తెగుతుంది. దీన్ని పారంతుమ్మ చెట్లు అంటున్నారు కదా, కంప ఉండే చెట్లను ఇంగ్లీష్లో జూలీ ఫ్లోరా అంటారనమాట. ఇవి చాలా ప్రమాదకరమైనవి, కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. అట్లా విపరీతంగా పెరిగాయి. ఈ ప్లాస్టిక్ సంచులు కూడా తెలుసు కదా, వాడి విపరీతంగా పడేస్తారు. వర్షాకాలంలో ఈ కంప చెట్లకు అన్నీ పోయి తగులుతాయి అన్నమాట. నంద్యాలలో ఇదంతా చూశాను నేను. విపరీతంగా ఈ చెట్లకంతా కూడా ఈ ప్లాస్టిక్ సంచులే తగులుకొని అవంతా ఊర్లోకి నీళ్ళు వచ్చేసినాయి. కానీ ఎవరు కూడా ఏంటంటే ప్లాస్టిక్ సంచులు వాడొద్దంటే వినరు, ఈ కంప చెట్లను తొలగించాలన్నా కూడా వినరు. ఈ పార్థీనియం అంటే వయ్యారి భామ చెట్లను నిర్మూలించాలన్నా కూడా, మొక్కలను అన్న కూడా మాకేం పట్టింది, నేను కాదు కదా అనుకుంటారు. కానీ అవి పెరిగి మన దేశంలో ఆహార సమస్యను సృష్టిస్తాయి. మీరు గమనించండి, విపరీతంగా కంప చెట్లు పెరిగిపోయినాయి. నదుల్లో ఎదిగిన విపరీతంగా అవి ఆక్రమించేసుకున్నాయి. అంటే మన బుద్ధి ఏ విధంగా అయిందంటే, దేశం పాడైపోయినా పర్వాలేదని ఆ బుద్ధి వల్లనే మనము నాశనం అయిపోతున్నాం. నేను చాలా వీడియోలలో ఇదే చెప్పాను, ఏమని, బయట ఎవరికైనా డబ్బులు అప్పిస్తే మాత్రం చాలా వరకు రిస్క్ ఉంటుంది, మీకు వస్తాయో లేదో కూడా నమ్మకం లేదు. చాలా వరకు ఇబ్బంది పడతారు, వాళ్ళు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. ఎప్పుడు ఇస్తారంటే అసలు కూడా ఇవ్వకపోవచ్చు. ఇంకా మీరు ఇబ్బంది పడతారంటే
ఇప్పుడు చూస్తున్నాం కదా, స్నేహితులకు ఎవరికి ఇచ్చినా కూడా గొడవలు అయిపోతున్నాయి, బంధువులకు డబ్బులు ఇచ్చినా కూడా, అవసరానికి ఇచ్చినా కూడా గొడవలు అయిపోతున్నాయి. అందుకని బ్యాంకులో డిపాజిట్ చేసుకోండి, ఈ చిట్ ఫండ్లు కానీ ఇంకా ఇటువంటివన్నీ కూడా ఏం వద్దని చెప్పాను. మరి కొంతమంది ఏం చేశారంటే ఈ బ్యాంకులో డిపాజిట్ చేస్తే వడ్డీ మీద పన్ను, అంటే వడ్డీని అసలు మీద కాదు, వడ్డీ మీద పన్ను కట్టాల్సి వస్తుందని ఎక్కడెక్కడో పొదుపు చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ అనుకోండి పర్వాలేదు, ఏం కాదు. బ్యాంకులో డిపాజిట్ అనుకోండి పర్వాలేదు. కానీ ఇదేంటంటే షేర్ మార్కెట్లో పెట్టినారనుకోండి చాలా రిస్క్ ఉంటుంది అనమాట. ఒకవేళ అది 800 ఉండే షేరు 400 కూడా కావచ్చు. అట్లా కొంతమంది ఆస్తి అంతా కూడా తగ్గిపోతుంది. ఏం చేస్తున్నారు కొంతమంది, ఏదో షేర్ మార్కెట్లో వేరే కంపెనీ వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళే మన డబ్బులను డబల్ చేస్తారు, త్రిబుల్ చేస్తారని ప్రకటన వస్తుంది. నిజమే అనుకున్నారు, వాళ్ళు ఏదో చూపించారంట, మీరు ఇట్లా ₹1,00,000 వేయండి అంటేనే దాన్ని కొద్ది రోజులు 5 లక్షలు అయింది చూడండి మీరు వేసిన డబ్బు అని చూపిస్తారు. ఇట్లనా అని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే ₹1,00,00,000 జమ చేస్తాడు. చూడండి 5 కోట్లు అయింది మీ డబ్బు, మేము షేర్ మార్కెట్లో పెట్టి మేమే ఇట్లా పొదుపు చేసి పెంచేసాం మీ డబ్బుని అన్నాడు. దాంతో ఏంటి ఇంకా ఎక్కువ పెట్టుబడి పెడతారు. తర్వాత ఏంటంటే వాళ్ళకి డబ్బులు వచ్చిన తర్వాత ఆ ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ అయితే అది సైట్ కూడా వాళ్ళు చూపించిన డబ్బులు కూడా నకిలీవని తెలిసిపోతుంది అనమాట. హైదరాబాద్లో ఈ మధ్య ఏం జరిగింది, 75 సంవత్సరాల మనిషి, 75 సంవత్సరాల వ్యక్తి, ఆయన ఎన్ని సంవత్సరాల్లో బతుకుతాడు అనుకున్నాడో ఏమో కానీ ఆయన ఏం చేశాడు, ఇట్లనే ఎవరో షేర్ మార్కెట్ వాళ్ళు చెప్పారు ఇట్లా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే అని. అంటే ఆయన ఏదో కొన్ని లక్షలు పెడుతూనే వాళ్ళు ఎక్కువ చూపించారు, అవును ఇన్ని కోట్లు అయింది చూడండి మీరు ఇలా పెట్టిన లక్షలు అని దాంట్లో ఆన్లైన్లో చూపెడితే నిజమే అనుకొని ఈయన ఏం చేసిన అప్పుడు కొన్ని అట్లా 13 కోట్ల రూపాయలు 75 సంవత్సరాల వ్యక్తి షేర్ మార్కెట్లో పెట్టినకి వేరే వాళ్ళకి నమ్మి ఇచ్చాడనమాట. ఇంకా అంతే. తర్వాత ఆ సైట్ లేదు, ఆ ఫోన్ లేవు, ఏమీ అన్ని మాయమైపోయినాయి. అంటే 75 సంవత్సరాల వ్యక్తి చూడండి, ఎవరికి కూడా దాన ధర్మాలు ఇవన్నీ చేసేది కానీ సాయం చేసేది కానీ లేదనమాట. ఆయన ఎన్ని సంవత్సరాలు బతుకుతాడో అది కూడా తెలియదు, ఎట్లా సంపాదించాడో అది కూడా మనకు తెలియదు. కానీ ఏంటంటే డబ్బులన్నీ పోగొట్టుకున్నాడు. మీరు దీన్ని చూసి ఆలోచన చేసుకోండి, ఎటువంటి మనుషులు ఉన్నారు మన చుట్టూ, ఎవరికి ఎందుకు సాయం చేయడం లేదు అనేది మీకు తెలిసిపోతుంది. నేను బ్యాంకులో రిటైర్ అయిన తర్వాత ప్రజలకు అవగాహన కల్పించాలి, ప్రజలను చైతన్యవంతం చేయాలి, ఏదో ఒక విషయం మీద అవగాహన కల్పిస్తూ ఉండాలి ప్రజలకు, లేకపోతే ప్రజలంతా కూడా మోసపోతారనే ఉద్దేశంతోనే ఈ వీడియోలు చేయడం మొదలుపెట్టాను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే పర్వాలేదు. ప్రజలకు అవగాహన కల్పించడానికి ఇంకొక విషయం మీద వీడియో చేసి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.